ప్రభునామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మనం ప్రేయర్ స్టార్ట్ చేసుకుందాం. నేను ప్రేయర్ చేస్తాను, రవి బ్రదర్ పాట పాడతారు. స్టార్ట్ చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడైన గొప్ప దేవుడా, నీకు వందనాలు యేసయ్యా. గడిచిన కాలం అంతా నా ప్రభువా కాచి కాపాడి నీ దయారెక్కల మమ్మలను అందరినీ కాచి కాపాడిన గొప్ప దేవా, నీకు వందనాలు యేసయ్యా. కాలంలో సమయంలో నా ప్రభువా నీ స్వాధీనంలో పరుచుకున్న నా ప్రభువా, నీ కృపలో భద్రపరుచుకున్న గొప్ప దేవుడు నైనా మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. ప్రభా, ఈ ఆన్లైన్ ప్రేయర్లు ఎంతమంది అయితే అటెండ్ అవుతున్నారు దేవా, బిడ్డలందరికీ నా ప్రభా వారికి ఆటంకాలన్నీ తీసివేసి నా తండ్రి త్వరలో ప్రతి బిడ్డ చేయనట్టు సహాయం దయచేన ప్రభా. ప్రతి బిడ్డ చుట్టూ అగ్ని కంచు దయచే నా దేవా. అందరికీ నీ జ్ఞానోదయం దయచే, మా జ్ఞానాన్ని కొట్టివే నా ప్రభా, నీ జ్ఞానాన్ని మాకు దయచే ప్రభా. మేము ఈ లోకంలో ఎలాగ జీవించాలో, ఎలాగ బ్రతకాలో నా ప్రభా, ఎలాగ నడవాలో నా ప్రభా, మీ యొక్క జ్ఞానాన్ని మాకు దయచే నా ప్రభా. అయ్యా నీకు వందనాలు యేసయ్యా. మమ్మల్ని నా ప్రభా నీ కృపలో భద్రపరుచుకున్న గొప్ప దేవుడు నా ప్రభా. మా కుటుంబాన్ని అయ్యా, మాకున్న సమస్తాన్ని నా ప్రభా నువ్వు కాచి కాపాడిన గొప్ప దేవుడు నైనా. మాకు ఇంకొక శుభదినాన్ని మా జీవితాల్లో అనుమతించినందుకే నీకు వందనాలు యేసయ్యా. నా ప్రభా నువ్వు మహాగణుడవు, మహోన్నతుడవు నా ప్రభా, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు నా ప్రభా, నీకు వందనాలు యేసయ్యా. నీ సర్వశక్తిని మా పట్ల విడుదల దయచేసి నా ప్రభా, నీ పాదాల చెంత నా ప్రభా మా బ్రతుకు దినములన్నీ నా ప్రభా నీకు నమ్మకంగా జీవించే కృపను మాకు దయచే. మా సమస్త దుర్నీతిని కొట్టివేయిన ప్రభా, నీ రక్తంతో కడగండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరిచిన ప్రభా, నీ పాదాల చెంతన ప్రభా. నీ యొక్క తండ్రి మేము తండ్రి నీకు నమ్మకమైన బిడ్డలుగా జీవించే కృపను మాకు దయచే. నీ బలిష్టమైన రెక్కల కింద నా ప్రభా దీన మనస్కులైన ప్రభా అయ్యా ఒదిగి ఉండే కృపను మాకు దయచే నా తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. మరి పాటలు పాడుతుండగా నా ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకున్న తండ్రి, పాటలు పాడే ప్రతి బిడ్డకు చక్కని స్వరాలు దయచేయండి. నిన్ను కీర్తించే మహిమపరిచే కృపను మా అందరికీ దయచేయండి దేవా. నీ దాసుని నిశలో చరణం మరుగుపరిచిన ప్రభా అయ్యా, నీ దాసుని నీ బూరగా వాడుకున్న ప్రభా, నాతో మాతో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి నా దేవా. మమ్మల్ని నా తండ్రి సరిచేయన ప్రభా. నీ వాక్యం మా హృదయాల నీరు కట్టి ఫలింప దయచేసి మంచి నెలలో పడి ఫలించే విత్తనాలుగా నా ప్రభా మమ్మల్ని తండ్రి మేము ఫలించే వరకు లేవనెత్తమని నా ప్రభా నీకే వందనాలు చెల్లించుకుంటూ, ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, సమస్త మహిమ గంత ప్రభా మీరు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో రవి బ్రదర్ పాట పాడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అందరికీ, బ్రదర్ సిస్టర్స్ అందరికీ. చిన్న పాట పాడి దేవుని నామాన్ని మేము పరుస్తాం. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే, నా వేదనలలో జనించెనే నీ కృపాధరణ. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే, నా వేదనలలో జనించెనే నీ కృపాధరణ. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే, నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపావాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవానీయలేదులే. నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపావాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవానివ్వలేదులే. నీ కృప నాలో
అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే, నా వేదనలలో జనించెనే నీ కృపాధరణ. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే. చేనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చలించనులే. చేనిలోన పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చలించనులే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతును. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే, నా వేదనలలో జనించెనే నీ కృపాధరణ. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించునే. ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసెనే. ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసెనే. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించునే. ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసెనే. ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నే వేచియుందునే నీ రాకడకై. ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నే వేచియుండునే నీ రాకడకై. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే, నా వేదనలలో జనించెనే నీ కృపాధరణ. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో అన్న వాక్యదారులకు నడిపిస్తారు. అన్న ప్రైజ్ లార్డ్. అన్న ప్రైజ్ లార్డ్. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రార్థిస్తాము. పరిశుద్ధుడగు తండ్రి, సర్వోన్నతుడగు మా దేవ, మీకు వందనాలు కృతజ్ఞతలనైనా. ఈ యొక్క తండ్రి విశ్రాంతి దినము ప్రభు సంవత్సరానికి చివరి దినంనైనా ఇది ప్రభు ఈ దినం మిమ్మల్ని స్థితించలాగన గనపరచలాగన ఓ ప్రభు మీ యొక్క శరత్తాల పాల్గొన్న యోగ్యతను భాగ్యాన్ని మీరు మాకందరికి అనుగ్రహించేందుకు మీకు ఎంతో వందనాలు. ముఖ్యంగా ఈ సాయంత్రం సమయం మరోసారి మీ సన్నిధికి వచ్చినాం ప్రభు, మాతో మాట్లాడండి, మన జీవితాలను సరిచేయమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా వాళ్ళకి నిమిత్తమై ప్రభు వాళ్ళందరినీ ఏర్పరచుకున్నారు. ఎటువంటి పని మీ యొక్క ప్రణాళికలో మీ యొక్క ఆ యొక్క తన్మలి అనాది సంకల్పంలో మా యొక్క పాత్ర ఏందో మాకు చూపించి మమ్మల్ని బలపరచండి. మేము తండ్రి ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకుండా అంతవరకు ప్రభు ఈ యొక్క ప్రణాళికలో పాల్గొనేలాగన మా పనులన్నింటినీ తన్మలి మేము ముగించుకోలాగన మా పందాన్ని కడముట్టించేలాగన నడిపించమని ప్రార్థిస్తున్నాం. అందుకు మీకు పరిశుధాత్మ నడిపింపు సాయం మాకు అందరికి అవసరమైనా మీరే సహాయకులను నడిపించి
ఈ ఆరాధన అంతట్లో ఆధిపత్యం నుంచి నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు 28వ తారీఖు డిసెంబర్ 2025 సంవత్సరం బబులోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మన జీవితాలలో మరొక బబులోను కాలములోని యొక్క క్యాలెండర్ గతించిపోయింది. ఇది తిరిగి మన జీవితంలో రావద్దు. దానితో మనం హెచ్చరించాల. బబులోను కాలమైన 2025 సంవత్సరమా నువ్వు తిరిగి నా జీవితంలోకి రావడానికి వీల్లేదు. అందులో ఉన్న పరిస్థితులు ఏవి కూడా మన జీవితంలోకి తిరిగి రావడానికి వీల్లేదు. వాటిని గద్దిస్తున్న యేసుక్రీస్తు నామమున ఈ దినము మనకు ఏర్పరచబడ్డ వాక్యము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. సో ఎంతమందికి ఈ వాక్యం కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నేను ప్రయత్నిస్తున్నాను షేరింగ్ చేయడం కొరకు. ఎందుకు కొంచెం ఇది కష్టంగానే ఉంది. ఒకసారి చూడండి, మీకు కనిపిస్తుందా? కనిపిస్తుందా? వాక్యం కనిపిస్తుందా? కనిపిస్తుంది. సరే. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయాన్ని మనము అటుపైన ఆదివారం ధ్యానిస్తున్నాము ఆరంభించుకొని. ఈరోజు మరికొన్ని విషయాలు దీనికి సంబంధించి నేర్చుకుంటాం. కానీ మనం చివరిగా బైబిల్లోని చివరి అధ్యాయాలకు వచ్చేస్తున్నాం. 21, 22 ఈ 2 అధ్యాయాలు బహు ప్రాముఖ్యమైన బైబిల్ అంతట్లో. ఎందుకంటే నిరీక్షణ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ యొక్క మన ఉనికి పట్టు ప్రభుతో పాటు శాశ్వత కాలం ఉండబోయే స్థలం అది పరలోకం అనేది. కాబట్టి 21వ అధ్యాయం అంతా పరలోకము ఏ రీతిగా ఉంటుంది అన్న విషయాలన్నీ విశదీకరించబడ్డాయి. ఇందులో ఎన్నో రకాల చిహ్నాలు, గుర్తులు లేక కొలతలు బహుగా వినిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఆ యొక్క మందిరము ఏ రీతిగా ఉంది, దాని కొలతలు ఏంది అని అక్కడ అన్నీ ఉన్నాయి లెక్కలు. అన్ని నేను ఈ దీర్ఘంగా ఈరోజు చూపించాను, కానీ వచ్చే వారం నుంచి మటుకు వచనం వెంబడి వచనము బహు దీర్ఘంగా ధ్యానిస్తాం. ఈ దినము క్లుప్తంగా 21వ అధ్యాయము మొదటి 8 వచనాలని ఒకసారి చదువుకొని వచనం వెంబడి వచనము మనం తర్వాత దీనికి సంబంధించిన విషయాలని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. సో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి 8 వచనాలు మనం ధ్యానించుకుంటాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే కూడా మీరు చూసుకోవచ్చు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. కాబట్టి ఆశ్చర్యం, భూమి లేనప్పుడు సముద్రం ఎందుకు? పాతవి గతించినవి, క్రొత్త సముద్రం కొత్త భూమి అంటే అందులో కొత్త సముద్రం కనిపించాలి కదా, ఎందుకు లేదనేది ఆశ్చర్యం కదా. అదే రీతిగా మరియు నేను నూతనమైన యెరూషలేము, అంటే పాతది కూడా ఉంది కదా, గంతుల పత్రికలో మనం చూసినాం గతంలో. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన చూచి తిని. ఇది చాలా కాంట్రవర్షియల్, బహు డౌట్ఫుల్ గా అనేక మంది విశ్వాసాలని ప్రశ్నించే విధానంగా ఇక్కడ ఇది చెప్పబడిన వాక్యం. ఎందుకంటే క్రైస్తవ జీవితము, క్రైస్తవులందరూ ప్రపంచాత్మకంగా ఏ కోవకు చెందిన వాళ్ళైనా కానీ, ఏ సంఘానికి చెందిన వాళ్ళైనా కానీ, వాళ్ళందరూ ప్రభువు రాకడ కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు. అయితే ఇక్కడ ప్రభువు రాకడ అంటే ప్రభు పైనుంచి కిందికి రావాలి కదా. కానీ పరమ యెరూషలేము పెళ్లి కుమార్తె పైనుంచి కిందికి రావడం ఏంది అనేది నేను పోయిన వారం ప్రశ్నించిన, దానికి ఎవరు జవాబు ఇవ్వలేదు, అటుపోయిన వారాన్ని ముఖ్యంగా. అయితే నూతన యెరూషలేము అంటే పాతది శారీరకమైనది, నూతనమైనది ఆత్మీయమైనది, అతి పరిశుద్ధమయమైనది. ఈ నూతన యెరూషలేములో ఎవరుంటారన్న విషయం కూడా గతంలో అనేక పర్యాలు మనం చూసినాము. ఇందులో కేవలము 144,000 మంది. ఎందుకంటే బుద్ధిగల కన్యకలకు సంబంధించిన, బుద్ధి లేని కన్యకలకు సంబంధించిన, 10 కన్యకలకి సంబంధించిన ఉపాలను మనం ధ్యానించినప్పుడు అక్కడ మనం చూస్తున్నాం. బుద్ధిగల కన్యకలు వాళ్ళ డ్యూటీలు చక్కపరుచుకున్నారు,
ప్రభు రాకడ సమయం శబ్దం విన్నారు. ఆయన రాకడ సంబంధించిన బూర విన్నారు. అది 7వ బూర, కడ బూర. ఆ బూర శబ్దం విని గదిలోకి ప్రవేశించినారు. తలుపులు వేయబడ్డాయి. బుద్ధి లేని కన్యకలు ఆలస్యంగా అక్కడికి వచ్చారు. వాళ్ళ తలుపులు వేయబడ్డాయి. తలుపులు తీయడం ఇంకా వాళ్ళకి ఎందుకు, వారి దగ్గర దివిటీలు ఆరిపోయినాయి. దివిటీలు ఆరిపోవడం అంటే వెలుగు లేకపోవడం. ఇంకో రీతికి చెప్పాలంటే నీలో అగ్ని చల్లారిపోవడం. ఏవైనా మన జీవితంలో పర్లేదు అన్ని కొట్టుకోవచ్చు, కానీ అగ్ని పోగొట్టుకుంటే మటుకు చాలా కష్టం దాన్ని తిరిగి సంపాదించుకోవడం. ఎందుకంటే మన ప్రభు విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఒకసారి ఆయన కొరకు వెలిగింపబడ్డ వారి ఆరిపోయిన వాళ్ళు తిరిగి వెలిగింపబడడం బహు కష్టం అంటాడు. అందుకే మీ జీవితంలో వెలుగుని అధికం చేసుకుంటూ పోవాలని కాలం అంతా. అది ఆరిపోవడం ఎట్లా అంటే ఈ లోకాతీతమైన విషయాలన్నీ నీ వెలుగుని ఆరిపోయేస్తూ ఉంటాయి. ముఖ్యంగా నీలో ఉన్న నూనె ఆవిరైపోయేటట్లు చేస్తూ ఉంటాయి. సంచికి చిల్లు పట్టినట్లే. కొన్నిసార్లు చూస్తూ ఉంటాం మేము మా పరిచయంలో నూనె ప్యాకెట్లు తెచ్చుకొని పోదాం, వంటలు వండాలి అందరి కొరకు. కొన్నిసార్లు చీమలు కరిగే కాటేస్తే గ్రౌండ్ నట్ ఆయిల్ లీక్ అయిపోతూ ఉంటుంది. చుక్క అంతా లీక్ అయిపోయి మొత్తం డబ్బా అంతా ఆయిల్మయం అవుతుంటుంది. ఒకేసారి కారిపోదు, అది స్లోగా ఒక చుక్క అట్లా కారిపోతూ ఉంటుంది అంతా. అదే రీతిగా చిల్లుపడ్డ సంచిలో నుంచి ఏ రీతిగా అయితే నూనె కారిపోతుందో మన జీవితాల్లో కూడా అంతే. మనలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. ఎందుకంటే మనం పరిశుద్ధాత్మునికి నిలయం, మనం దేవుని ఆలయం మన శరీరం. ఇందులో పరిశుద్ధాత్ముడు ఉన్నంత వరకు నువ్వు ఈ లోకంలో వెలగగలవు. వెలగడం అంటే వాక్యం పనిచేయడం, వాక్యం చెప్పినట్లు చేయడమే వెలగడం. వాక్యం నిన్ను ఏ రీతిగా హెచ్చరిస్తే ఆ రీతిగా నువ్వు ముందుకు పోయి పని చేయడమే. కానీ పరిశుద్ధాత్మకి చోటు ఇవ్వాల. అప్పుడు ఏం చేస్తారంటే అతడు ఆ వాక్యాన్ని క్రియారూపకంగా మన జీవితంలో కొనసాగిస్తూ ఉంటాడు. అందుకు మనకి వాక్యం అవసరము, పరిశుద్ధాత్మ కూడా అవసరం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాము, ఆత్మ వలనైనా ఖడ్గం మన చేతిలో ఉండాల. ఖడ్గం అంటే వాక్యము. ఆత్మ వలన జరగాల ఆ కార్యం. ఆ ఖడ్గం పనిచేయాలంటే, శత్రు మీద నువ్వు విజయం పొందాలంటే కేవలం ఖడ్గం ఉంటే సరిపోదు, కేవలం వాక్యం ఉంటే సరిపోదు, పరిశుద్ధాత్మ కూడా నడిపింపు ఉండాల. అప్పుడు ఏమవుతుందంటే వాక్యము అనేది అథారిటీ, పరిశుద్ధాత్ముడు అంటే పవర్ అథారిటీ కలిస్తేనే పనులైతాయి, కార్యాలైతాయి లైఫ్ లా. కాబట్టి అందుకు మనం ప్రతిరోజు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు కనిపెట్టాలా. ఒకరోజు పరిశుద్ధాత్మ లేకపోతే నీ దగ్గర అథారిటీ ఉండొచ్చు కానీ శక్తి ఉండదు. శక్తి గల వారికి అందరికీ అథారిటీ ఉంటుంది కానీ శక్తి ఉండదు. శక్తి లేకపోతే కార్యం చేయలేం, విజయం పొందలేం దుష్టుల మీద. కాబట్టి ఇప్పుడు చూడండి మరోసారి, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన చూచితిని. అపోస్తలుడైన యోహాను భక్తుడు ఇది తను చూస్తున్నాడు దర్శనం. దేవుని యొద్ద నుండి కిందికి దిగి వస్తుంది సంఘం. కానీ ప్రపంచమైన క్రైస్తవులు ఏమనుకుంటారంటే, నేను పైకి ఎత్తబడుతున్నాను, కింద నుంచి పైకి చూస్తున్నాను. ఈ సంఘము ఎత్తబడుట అన్న బోధలో ఒక ముఖ్యమైన విషయం నేను గ్రహించిన ఏంటంటే, నేను ఏ శ్రమలు చూడకుండా అమాంతంగా వెళ్ళిపోతాను అనేది. అంటే ఏంటంటే ఇది ఒక రకమైన ఎస్కేపిస్ట్ మెంటాలిటీ అన్నట్టు. లేక నేను ఎటువంటి శ్రమలు చూడను, నా మీద ఎటువంటి ఉపద్రవం రాదు అని మనుషులు అనుకుంటారు అన్నట్టు. కానీ అది అబద్ధం అని ఎప్పుడు తెలుసుకుంటారు తెలుసా? బుద్ధిని కలిపలు ఎప్పుడైతే మన మొహం మీద తలుపులు వేయబడ్డాయో, మీరు ఈ వీధులలో పోయి వెతుకుతున్నారు షవగార్ల కొరకు, ఎవడమ్ముతాడా. నేను ఒక వాక్యాలు చూపించాను గతంలో, ముఖ్యంగా ఎహెచ్కెల్ గ్రంథం నుంచి ఒక వాక్యం చూపించిన. 1,44,000 మందిలో కొంతమంది మహాశ్రమల కాలంలో
ఈ బుద్ధిని కన్యకల కొరకు విడవబడతారని. తక్కిన వారు ఆయన చెంగ ముడివేయబడి గదిలోనికి పెళ్లి కుమార్తె దశలకు వెళ్ళిపోతారు. పెళ్లి కుమార్తె పరలోకం నుంచి కింది దిగి రావాలా, కానీ వీళ్ళు ఇక్కడ కొట్టుకుంటున్నారు బుద్ధి లేని వారు. అలా బుద్ధి లేని వారు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి పెళ్లి కుమార్తె రూపంలో ఉన్న కొంతమంది ఈ లోకంలో విడబడుతున్నారు. ఎందుకు అంటే బుద్ధి లేని వారికి వాక్య పరిచయం చేయడానికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకొకరు చేయలేకపోతే ఇంకొకరు ఉండరు. బుద్ధి లేని కన్యకలు కూడా ఆయన సన్నిధికి రావాల్సిందే, తిరిగి పెళ్లి కుమార్తె స్థితికి ఎదగాల్సిందే. కాబట్టి ఇది బహు ఆశ్చర్యకరమైన పుస్తకం. ఇది అర్థం కాకపోతే ఏది కూడా అర్థం కావాలన్నట్టు. ఎందుకంటే మన నిరీక్షణ ఇక్కడే ఉంది. అందుకని ఇక్కడ పరలోకం నుంచి పెళ్లి కుమార్తె కిందికి దిగి రావడము అంటే పెళ్లి కుమారుడు ఎక్కడున్నాడు? మరీ ఛాలెంజింగ్ కదా ఈ విషయం. యెరూషలేము, పరమ యెరూషలేము క్రిందికి దిగి వస్తుంది తన భర్త కొరకు. అంటే తన భర్త ఎక్కడున్నాడు? పైన కింద ఉన్నాడా? ఇవి మీరు ఛాలెంజ్ చేసుకోవాలా. మీకు మీరే కాదు, మీ పరిచయాలు అనేకలకు చూపించాలి. లేకపోతే వాళ్ళు పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు. అప్పుడు ఏమైతుందో చూడండి, దిగి వచ్చిన చూసినప్పుడు 3వ వచనంలో, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఇది ఎంతమందికి అర్థమైతే చెప్పండి. ఆ దినముల శ్రమ ముగిసిన తర్వాత, తీర్పు ముగిసిన తర్వాత, కాలము ముగిసిన తర్వాత ప్రభువు రాజ్య పాలన ఆరంభించే టైం ఇది. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అంటే ఎంతమందికి పరలోకపు ప్రార్థన జ్ఞాపకంకి వస్తుంది? ఆయన చిత్తము ఏందనేది. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక అని మన ప్రభు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో ఇది ఇమిడి ఉంది. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎక్కడ ఉన్నది? నూతనమైన భూమి, నూతనమైన ఆకాశం. తర్వాత ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యందును, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. అంటే అప్పటికి కూడా తోడవసరం అని చెప్తున్నాడు. తీర్పు తర్వాత ఆయన శాశ్వతం అంతా ఉండబోతున్నాడు. ఎక్కడుండబోతున్నాడు? క్రిందికి దిగి వస్తుంది యెరూషలేము పెళ్లి కుమార్తె తన భర్త కొరకు అలంకరించుకొని క్రిందికి దిగి వస్తుంది. ఎటువంటి అలంకరణలు మాకు తెలుసు, పరిశుద్ధ అలంకరణలు అండి. 4వ వర్షంకి వచ్చేప్పటికి చూడండి, ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. నేను జస్ట్ క్లుప్తంగా చెప్తాను ఇవన్నీ, తర్వాత మరి విశేషంగా వచ్చే వారు ఒక్కొక్క వర్షాన్ని తీసుకొని చూపిస్తాం మీకు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. అంటే వీళ్ళందరూ ఒకనొకప్పుడు బహుగా ఏడ్చిన వాళ్ళు, బాధను అనుభవించిన వాళ్ళు, శ్రమను అనుభవించిన వారు, ఏడుపుతో ప్రార్థనలు చేసేవాళ్ళు, ప్రజలు నశించుకుంటున్నారన్న వేదనతో ప్రార్థన చేసేవారు. రక్త సంబంధికుల కొరకు చాలా మంది ప్రార్థన చేస్తారు, కానీ ఆత్మ సంబంధుల కొరకు ఎవడం చేస్తారంటే బహు కష్టం కదా. అట్లా ప్రార్థన చేసే వాళ్ళు వీళ్ళందరూ అనేది ఈ వాక్యం హెచ్చరిస్తుంది. అట్లా ప్రార్థన చేసిన వారి కన్ని బాష్ప బిందువులను దేవుడు తెలియజేస్తున్నట్ట. తర్వాత మరణము ఇక ఉండదు. ఎందుకున్నదు? ఇంతకుముందు అధ్యాయం నేను చూపించిన అది మరణము మరియు నరకము, మృతులలోకము లేక ఈ 2 అగ్నిగుండంలో పడవేయబడను. ఇది 2వ మరణం అని మనం ముగించుకున్నాము 20వ అధ్యాయాన్ని. మరణము మరియు మృతుల లోకము అగ్నిగుండంలో పడవేయబడను. అందుకు మరణం ఇక ఉండదు అన్నట్టు. ఇక్కడి నుంచి మరణం అనేది లేదన్నట్టు మనుషులకి. ఎందుకంటే గొర్రెల రక్తంలో కడుక్కున్న జీవితాలు ఇవన్నీ. పరిశుద్ధంగా ఆయన కొరకు
చూడండి 3 ముఖ్యమైన విషయాలు ఎప్పుడు నేను హెచ్చరిస్తా ఉంటాను మీకు. నీ పరిచర్య విశేషంగా జరగాల, సతతం జరగాల, అసలు నువ్వు చేయబట్టే జస్ట్ నువ్వు కళ్ళ కనిపిస్తేనే పడిపోవాలి అంతే. నువ్వు చెయ్యి ఇట్లా ఫింగర్ పెట్టినావంటే అంతే, అది పడిపోవాల్సింది. అసలు నువ్వు ఇంకా దాన్ని ఇప్పుడు నీ నోటితో ఏం మాట్లాడవసరం లేదు. వెనకడికి అరిచరిచి పరిగెత్తించేటోళ్ళం, దాన్ని పడగొట్టేటోళ్ళం. కానీ ఈసారి నీ ఆత్మలో నువ్వు మూలిగినావంటే అది పరిగెత్తుకోవాల్సిందే. కాబట్టి అటువంటి పరిచర్య కొరకు మనం అందరం సిద్ధపడాలా. ఒకరినొకరం కాపీ పేస్ట్ చేసుకునేట్టు కాదు. మనం ప్రభు నీకు బయలుపరిచిన కనుక దాని పరిచర్యలకు కొనసాగించుకోవాలా. కాబట్టి చూడండి, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉంటది. ఎందుకు? వీళ్ళందరూ మరణాన్ని రుచి చూసిన వారు, తర్వాత దుఃఖం రుచి చూసిన వారు, ఏడ్చిన వారు, బహుగా వేదన అనుభవించిన వారు, ఇటువంటి వారే పరలోక రాజ్యంలో ఉంటారు బ్రదర్స్ సిస్టర్స్. కాబట్టి ఇంకా అక్కడికి పోయినాక ఆ బాధలు ఉండవు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్తా వింటిని. ఇది నాకు ఒక ఆశ్చర్యకరమైంది. ఎందుకంటే నా వ్యక్తిగత స్టడీస్ లో వీటన్నిటిని కొన్ని సంవత్సరాల నుంచి నేను ధ్యానిస్తున్నా. ఇప్పుడు కాదు, నా జ్ఞాపకం ఉన్న కాడికి 78, 79 నుంచి ధ్యానిస్తున్నా వీటిని నేను, ఈ వాక్యాలను. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది నా లైఫ్ లో. అయినా కానీ అవి ఎప్పుడు ధ్యానించే కొద్దీ మరీ లోతుగా, మరీ విశేషంగా దేవుడు అందులోని సత్యాలని బయటికి తీసుకొచ్చి నాకు చూపిస్తా ఉన్నాడు. మొదటి సంగతులు గతించిపోయినాయి అంటే ఈ లోకాతీతమైన విషయాలు ఇంకా ఎప్పటికీ మనకి ఉండవు అన్నట్టు. ఈ లోకంలో ఈరోజు మనుషులు పుట్టడం, పెరగడం, చదువుకోవడం, ఉద్యోగాలు చేసుకోవడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, ఇవన్నీ బంద్. ఈ లోకంలో ఉన్న పాలిటిక్స్, బిజినెస్లు ఇవన్నీ బంద్ అన్నట్టు. ఈ లోకపు విధానాలు, ఈ లోకపు సంస్కృతి మొత్తం బంద్ అయిపోతుంది. ఇప్పుడు 5వ వచనం, అప్పుడు సింహాసనాశ్రయైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. ఈ లోకాతీతమైన విధానాలు అన్ని బంద్ అయిపోయి అన్ని కొత్త తరహాగా ఉంటాయి. చాలా మంది ఈ విషయాలని అంటే వాక్యానుసారంగా కాదు, కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ గత 5 సంవత్సరాల నుంచి ఈ లోకం అంతా రీసెట్ అయిపోయింది అని చెప్తున్నారు. లాక్డౌన్ తర్వాత రీసెట్ అంటే పాత కాలపు చదువులు, పాత ఉద్యోగాలు ఇంకా రావు. ఇవన్నీ కొత్తగా జరగబోతున్నాయి. దానికి సిద్ధపడ్డ వాడికే ఉద్యోగాలు ఉంటాయి, లేని వాడికి కరువే తటస్థిస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఈ కొత్త టెక్నాలజీస్ ఇవన్నీ కొత్తవి నేర్చుకోకపోతే మటుకు ఉద్యోగాలు ఉండవు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబ్స్ మాయమైపోతున్నాయి. ఎందుకంటే సాఫ్ట్వేర్ కోడింగ్ రాసేది లేదు ఇంకా మీదట. వెనకడికి చాలా డిమాండ్ ఉండే వాటి మీద రాయడం, అవన్నీ స్లోగా ఇంకా మాయమైపోతున్నాయి. ఓన్లీ కంప్యూటర్స్ వాటంతట అవే రాసుకుంటున్నాయి కోడ్. దాన్ని చెప్తే అదే చేసి పెడుతుంది. ఏఐ చాట్ బాట్స్, ఏఐ ఏజెంట్స్ అంటారు వాటిని. ఈ ఏఐ ఏజెంట్సే అంత పనులు చేసుకుంటాయి అవి. కాబట్టి ఇంకా మనుషులకు అవసరం లేదు కదా. ఏఐ ఏజెంట్సే అన్ని పనులు చేసుకుంటుంటే నీ పని అంతా మాయమైపోయినట్టు, నీ ఉద్యోగం పోయినట్టు. 10 మంది పనులు ఒక ఏఐ ఏజెంట్ చేస్తుంది సాఫ్ట్వేర్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాంటెక్స్ట్ లో. 10 మందికి ఉద్యోగాలు పోయినట్టే కదా. ఎప్పటికీ వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు. కానీ నేను ఎప్పుడు అనేక పర్యాలు చెప్తాను మనుషులకి, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు నీ ఉద్యోగాలు దొంగలించదని. నిన్ను ఉద్యోగాలకి వెళ్ళి బయటపడేది ఆ టెక్నాలజీ కాదు. ఆ టెక్నాలజీ నేర్చుకున్న వాడు నీ ఉద్యోగాన్ని దొంగలిస్తాడు, నీకు నిరుద్యోగం చెప్తాడు. అందుకని నువ్వు ఆ టెక్నాలజీ నేర్చుకుంటేనే కానీ నీకు భవిష్యత్తులో ఉద్యోగం ఉండదు. అది ఏ ఫీల్డ్ అయినా కానీ. ముఖ్యంగా 3D ప్రింటింగ్ అనేది మీకు తెలుసు కదా. ఒక కంప్యూటర్ ప్రింటింగ్ అది 3D ప్రింటింగ్ అంటారు. దాంతో ఇండ్లు కట్టేస్తున్నారు. అసలు ఇంకా నీకు ఎవరు ఇల్లు కట్టే వాళ్ళు అవసరం లేదు. నేను చూసిన కన్నారా.
రోబోట్స్ అవన్నీ. అవి అవే అన్ని గోడలు కట్టేస్తున్నాయి, ప్లాస్టింగ్ చేసేస్తున్నాయి, ఇటుకలు అమరుస్తున్నాయి. ఎంత స్పీడ్‌గా బిల్డింగ్స్ కట్టేస్తున్నాయో అవి. చెప్పండి ఇప్పుడు మనకు ఉద్యోగాలు ఎక్కడుంటాయి? మరి వాటిని ఆ ఏఐ రోబోట్స్‌ని నడిపించే జ్ఞానం నీకు రావాలంటే నీ చదువులు మొత్తం మారిపోతాయి. రీసెట్ అంటాం దీన్నే. అంటే కొత్త రకమైన చదువులు, కొత్త రకమైన విషయాలు, కొత్త రకమైన కోర్సెస్ వస్తాయి ఇప్పుడిక. పాత కోర్స్ అన్నీ బంద్. కాబట్టి ఈ జ్ఞానం నీకు అవసరం. నీ పిల్లలకి వారికి ఇవన్నీ నువ్వు నేర్పకపోతే మటుకు, ఇవన్నీ చెప్పకపోతే మటుకు వాడు అన్యాయంగా ఉంటుంది వాడి జీవితం. ఆటో రిక్షాలు నడిపించాల్సి వస్తుంది పిల్లలు. కానీ అనుకోక మనం దేవుడు పెట్టి మీరు బహుగా ఫలించుట దేవునికి సంతోషం అని చెప్పాడు కదా. వాళ్ళు ఏ రీతిగా ఫలిస్తాం? ఈ లోకాల్లో ఉన్న ఈ యొక్క విధానాలన్నీ మాయమైపోతున్నాయి. ఇదిగో ప్రభు అంటాడు చూడండి ఇప్పుడు, అప్పుడు సింహాసన ఆశీనుడై ఉన్న వాడు ఇదిగో సమస్తం నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటల నమ్మకమును నిజమునై ఉన్నవి. ఎందుకు హెచ్చరిస్తుంది చెప్పండి? సమస్తాన్ని నేను నూతనంగా చేయబోతున్నాను కనుక వీటినన్నింటినీ వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. యోహాను భక్తుడికి హెచ్చరిక అన్నట్టు ఇవన్నీ నువ్వు రాసి పెట్టాలి. ఎందుకంటే ఒక తరం వాళ్ళు ఇవన్నీ చదువుకోబోతున్నారు. సమస్తము నూతనంగా చేయబోతున్నాడు దేవుడు అన్న విషయాన్ని తెలుసుకోవడం కొరకు. ఎందుకంటే ఆ 6వ వచనం చూడండి. మరియు ఆయన నాతో ఇట్లనే సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్న వాడను. దప్పిగొని వారికి జీవజలముల బుగ్గిలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు సీక్రెట్ చూడండి. పరలోక రాజ్యాలు అడుగుపెట్టే వాళ్ళందరూ ఏదో జయించాలా. ఏం జయిస్తాం చెప్పండి? యుద్ధం. జయించకపోతే నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొని నేరం అని నీ స్వశక్తి మీద నువ్వు 80% జయం పొందలేవు. ఒకసారి కొంచెం ఖచ్చితంగా ఉంటుంది చెప్తే, అది నువ్వు ప్రేమపూర్వకంగా చెప్పడం కొరకే నేను ఇవన్నీ చూపిస్తుంటాను. ప్రేమ ఉంటుంది కాబట్టి వీటిని చూపిస్తాం, లేకుంటే చూపించిన అవసరం లేదు. నీకంటూ ఒక యుద్ధం ఉంటేనే అందులో నువ్వు జయించగలవు. ఎందుకంటే ఒకటి ఉండేది వీడి 10th వీడికి చదువు అవ్వలేదంటే పాస్ అనేది చేయండి అనేటోడు. చేస్తాను 10th క్లాస్ వెళ్ళాలంటే పాస్ అని పంపించండి. ఈ లోకంలో నువ్వు ఫెయిల్ అయితేనే సేవకు పనికొస్తావు. అంతేనా? ఈ లోకంలో జయిస్తేనే నువ్వు పనికొస్తావా? అంటే ఈ లోకం దృష్టిలో నీకు ఏ తలాంతులు లేవు, అందుకని సేవకు వస్తావా? తలాంతులన్నిటికీ ఆయన కొరకు వాడతావా? ఇప్పుడు మనం చూస్తాం కదా ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ ఎందుకు మనం నేర్చుకున్నాం? నేనేదో నేర్చుకున్నాం ముఖ్యంగా బిజినెస్ చేయడం కొరకు కాదు కదా, ఆయన పరిచయం కొరకు. ప్రతిరోజు ఉదయం ఒక యూట్యూబ్ వీడియో పెట్టాలా, ఎంతమంది వింటారనేది కాదు. ఒక్కడు విన్నా, అది విని వాడి జీవితం మార్చుకున్నా వాడు ఒక సైనికులుగా తయారవుతారన్న ఆశ అంతే. కోట్లాది వేలాది మంది చూడాలని అనుకుంటాను. ఈవెన్ ఒక్కడిద్దరు చూసినా కానీ వాడి నుంచి నేర్చుకుంటే వారిలో ఉంటారని వాడు 10 వందలని మనం చూస్తుంటాం. ఎవరు చెప్తున్నారు నాకు ప్రయోజనం. పరలోకం పోయినప్పుడు మీరు చూస్తారు ఆశ్చర్యం ఏంటంటే కని విని ఎరగని పాస్టర్ అన్నట్టు పెద్ద పెద్ద టీవీ ప్రోగ్రామ్స్ లో యూట్యూబ్ లో చూసిన పాస్టర్స్ ఉండకపోవచ్చు. ఎప్పుడు యూట్యూబ్ లో లేనివారు, ఎప్పుడు టీవీలలో లేనివారు, అటువంటి వారు ఉంటారు. అది ఆశ్చర్యం అంటాడు. అవును, మరి ఎప్పుడు వ్యక్తిగత గుర్తింపుల కొరకు ప్రయాసపడుతున్నప్పుడు ప్రభుని ఎక్కడ చూపిస్తుంది? కాబట్టి జయించాలా అనేది ఈ యొక్క ముఖ్యమైన వాక్యం ఇక్కడ నేను చూపిస్తుంది. జయించేవాడు వీటిని స్వతంత్రించుకున్నాను. వీటిని ఇక్కడ పైన కదా నేను అతనికి దేవుణ్ణి ఉండును, అతను నాకు కుమారుడై ఉంటాను. ఎన్నోసార్లు మనం చూస్తూ ఉంటాం రాష్ట్ర పత్రికలో. కుమారులు తప్ప ఎవ్వడు యుద్ధానికి పనికిరాడు. దేవుని బిడ్డలు అంటే పసిపిల్లలు యుద్ధానికి పనికిరాడు. బిడ్డగా యుద్ధం మీద రావాలి.
నువ్వు కుమారునిగా ఎదుగుతూనే గాని నువ్వు యుద్ధం పాటించలేవు. యుద్ధంలో గెలవాలంటే నీకు ఆత్మ వలనైన ఖడ్గం ఉండాలి. యుద్ధ ఖడ్గం ఉంటే పనికిరాదు. యుద్ధ ఖడ్గం ఉంటే ఏం తెలుసా, గడగడాడు కంచి అంటాం. గంభీరంగా వాక్యాలు చెప్తాం, కానీ ఎవరు వినరు, ఎవరి హృదయాలు మండవు, ఎవరు పశ్చాత్తపడరు. ఎందుకంటే నిన్ననో మొన్ననో బ్రదర్ నాగరాజ్ చెప్తాను, వాక్యాలు కానీ క్లాస్ లెక్చర్స్ కానీ వినేవాడట, విన్న ఒక గంటకి 80% మర్చిపోతాడంట. అది మనం ఎన్నిసార్లు చూపిస్తాను కదా, యాకోబు రాసిన పత్రికల నుంచి అద్దంలో చూసుకొని అవతలిపోయిన జీవితం అంటాం. ఎందుకు వాటిని మీరు మర్చిపోతున్నారు అంటాడు అక్కడ యాకోబు భక్తుడు. మీరు వింటున్న వాటన్నిటిని మర్చిపోతున్నారు కాబట్టి, వాటిని పాటించలేస్తున్నారు కాబట్టి మీకు విశ్వాసం లేదు, అభివృద్ధిలో రాలేదు. కాబట్టి ఈ పోరాటం అనేది తెలిసినప్పుడు ప్రతి క్షణం యుద్ధానికి సిద్ధంగా ఉంటాం అన్నట్టు. అందుకు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉంటాం, యుద్ధం అంటే అదే కాబట్టి ఈ లోకంలో యుద్ధంలో ఉన్నవాడే దాని యుద్ధంలో గెలిచిన వాడే వీటిని స్వతంత్రించుకుంటాడు. అంటే అది ఒక రకమైన బహుమానం అన్నట్టు. స్వతంత్రించుకోవడం అంటే బహుమానం. యుద్ధంలో గెలిచిన వాడికే దేవుడు, నేను అతనికి దేవుడైందను, అతను నాకు కుమారుడైనను. నువ్వు యుద్ధం వెళ్ళకపోతే ఏం జరుగుతుంది తెలుసా, అతని సన్నిధికి నువ్వు పోలేవు. అది నేను త్వరలో చూపిస్తాను, వచ్చే వారం ఒకవేళ టైం అవకాశం ఉంటే మనకి. ఆయన దగ్గర నువ్వు కుమారుడు లాగా, గతంలో ఎన్నిసార్లు నేను చూపించిన అడుగు పెడతాడు. గొర్రెపిల్లని పోయి హత్తుకుంటాడు. గొర్రెపిల్లకి లెక్క చూపిస్తే అసలు ఎంతమంది రక్షణ ప్రకటించినాడు. కానీ గొప్ప జనము బయట ఉండిపోతారు, పరలోకం లోపల పోయి కూడా వెళ్ళడం పెట్టలేదని చెప్తాడు. ఇవన్నీ చిహ్నాలు, సింబాలిక్ చెప్పబట్టే సూచన. కాబట్టి ఇప్పుడు 6వ వచనం, 7వ 8వ వచనం, ఇక్కడికి నేను ముగించిన తర్వాత కేవలం పరలోకానికి సంబంధించిన విషయాలు కొన్ని వాక్యాన్ని, మన ప్రభు చెప్పిన విధానాలు, పాత నిబంధన కాలపు పుస్తకాలు, దాని తర్వాత అపోస్తలుల పత్రికలలో వాళ్ళు రాసుకున్న ఆ యొక్క వాక్యాలని మీకు కొన్ని ముఖ్యంగా చూపించేసి ఈ రోజుకి టైం ముగించుకుంటాం. మనకి ఒక 20 minutes ఉంది టైం. ఈ 20 minutes లో ఎన్నో మనము వారును, అవిశ్వాసులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను, గంధకములతో వండు కుండలో పాలు పొందుదు. ఇది 2వ మరణం. లెక్క పెట్టిన ఎవరన్నా 8 ఉంటాయి చూడండి. పిరికి వారు 1, అవిశ్వాసులు 2, అసహ్యులు 3, నరహంతకులు 4, వ్యభిచారులు 5, మాంత్రికులు 6, విగ్రహారాధికులు 7, అబద్ధికులు 8 రకాల మనుషులు ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. వీళ్ళందరూ గంధకములతో మండు కుండంలో పాలు పొందుదు. ఇది 2వ మరణం. చూడండి, యుద్ధాన్ని జయించాలంటే నువ్వు పిరిగివాడు అయితే నువ్వు జయించలేవు. దేవునికి వీళ్ళంటే ఇష్టం లేదు. అందుకే వీళ్ళంతా 2వ మరణం చూస్తుంటే శాశ్వతంగా నరకం పోతారు. ఎవరు వీళ్ళు? పిరిగివారు. అంటే యుద్ధం అంటే భయపడేవాళ్ళు. ఆరాం జీవితం అంటాం, అంటే సుఖానుభవాన్ని ఆశ్రయించే జీవితం. అవిశ్వాసులు, అసహ్యులు, రసంతకులు, మీరేం చేయాలంటే ఈ 8వ వచనాన్ని జాగ్రత్తగా మీకు ఎక్కడన్నా అవకాశం ఉంటే వీళ్ళకి చూపించండి. భయపడద్దు, భయపడకుండా చూపించాలి. అబద్ధాలు చెప్పేవాడు దేవుని వాక్యం విషయంలో వాక్యాన్ని తిరిగిచ్చేవారు అబద్ధికులేగా. విగ్రహారాధికులు, ఇది కేవలము విశ్వాసులకు రాయబడ్డ పుస్తకం. ఇది అన్యుల గురించి కాదు అని నేను ఎన్నిసార్లు హెచ్చరించిందా. కాబట్టి దేవుని బిడ్డలని చెప్పుకున్నవారు, ఈ గుంపులో ఉన్నవారు, నేను చెప్పే పాయింట్, వీళ్ళంతా సర్పంని తేళ్ళని మీకు తెలుసు.
ఒకవేళ గొప్ప జన సమూహము పిరికి వారైతే వాళ్ళని అందులో నుంచి బయటికి లాక్కరండి. పరిశుద్ధాత్మ లేకుంటే నీకు శక్తి ఉండదు. శక్తి లేకపోతే పిరికి వాడు అవుతావు. కాబట్టి 8వ వచనం బహు ప్రాముఖ్యమైంది. నేను వీటన్నిటిని వచ్చే వారము బహు దీర్ఘంగా వీటన్నిటిని మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకు క్లుప్తంగా కొన్ని వాక్యాలు పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలు మీకు ఇప్పుడు చూపిస్తాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22 అధ్యాయాలు ఒక ప్రాముఖ్యమైన, ఎందుకంటే ఇందాక నేను చూపించిన విధంగా కాలాంతరంకి మనము సిద్ధపడుతున్నాం. నిత్యత్వపు దిక్కునకి మనము మన జీవితాలని మనం ముందు కొనసాగించుకుంటూ పోతున్నాం. కాబట్టి తుది తీర్పు ముగించినాక, అంటే మనుషుల మీద తీర్పు ముగించినాక, తన శత్రులందరినీ దేవుడు ఎదిరించేసినాక, మన జీవితంలో పోరాటాలు, శోధనలు ఇవన్నీ ముగిసిన తర్వాత కనిపించే దృశ్యమే ఈ పరలోక రాజ్యానికి సంబంధించిన విషయం. ఈ 21వ అధ్యాయము పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలని బహు దీర్ఘంగా మనకు చూపిస్తుంది. మన ప్రభు మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఏమంటే ఒక యజమానుడు తన దాసుని ఎట్లా మెచ్చుకుంటుండనేది చూడండి. అతని యజమానుడు 23వ వచనం, అతని యజమానుడు అలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి. చూడండి, విజయం అంటే, జయం పొందడం అంటే స్వాధీనపరచుకోవడం. నీకు ఇచ్చిన దాంట్లోనే నువ్వు యుద్ధం చేస్తున్నావు. నిన్ను అనేకమైన వాటి మీద నియమితులు. ముఖ్యంగా చూడండి లాస్ట్ లో, నీ యజమానుని సంతోషంలో పాలు పెరుగుము. పరలోక రాజ్యంలో జరగాల్సింది ఇది. పరలోక రాజ్యంలో ప్రభుత్వ పాటు మనము ఆయన సంతోషంలో పాలు పొందుతామంట. ఎందుకు? జయించినవి కాబట్టి. అతని వాగ్దానం అది, మన ప్రభు ఇష్ట వాగ్దానం. అదే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ రాష్ట్ర పత్రికలో 3వ వచనము 20వ వచనం, 3వ అధ్యాయం 20వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు. మన పౌరసత్వము పరలోకమందే ఉన్నది. కాబట్టి ఈ లోకస్లం కాదు మనం. ఈ లోకం మీద మనసు మనం పెట్టుకోవద్దు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మనము శాశ్వతంగా అక్కడ ఉండబోతున్నాము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అదే రీతిగా భక్తులైన పేతురు కూడా తన పత్రికలను, ముఖ్యంగా 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసి చూడండి. అయినను మనము ఆయన వాగ్దానంను బట్టి క్రొత్త ఆకాశముల కొరకును, చెప్పండి ఎన్ని ఆకాశములు ఉన్నాయి ఇక్కడ? ఒకటే అనొచ్చు కదా, క్రొత్త ఆకాశము కొరకు అని అనొచ్చు కదా. క్రొత్త ఆకాశముల కొరకును, కానీ క్రొత్త భూమి ఒకటే. ఇక్కడ ఆకాశంలో అనేకమైన అంటున్నాడు. క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. ఈ రెండు, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి గురించి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లు క్రొత్త ఆకాశం క్రొత్త భూమి గురించి మాట్లాడుతున్నా అక్కడ భక్తులైన యోహాను. ఇక్కడ భక్తులైన పేతురు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసింది ఏంటంటే, ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు కనిపెట్టుకుంటున్నామంట. ఎందుకు? వాటి యందు నీతి నివసించెను. అంటే ఒక సూచన ఏంటంటే, క్రొత్త ఆకాశం క్రొత్త భూములు ఉండే వాళ్ళు ఎట్లుంటారంటే నీతిమంతులు అన్నట్టు. అంటే అంత అప్రైట్ గా జీవించిన వాళ్ళు, యథార్థంగా జీవించిన వాళ్ళు, స్ట్రైట్ గా జీవించిన వాళ్ళు, కరెక్ట్ గా జీవించిన వాళ్ళు, వాక్యానుసారంగా జీవించిన వాళ్ళు. అదే రీతిగా యాకోబు కూడా తన 2వ అధ్యాయంలో భక్తుడు విషయాన్ని జ్ఞాపకం చేసి చూడండి. యాకోబు రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంగా, దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులు అవుతారని అతను చెప్తున్నాడు అక్కడ. కాబట్టి పరలోక రాజ్యంలో ఎవరు వారసులు అంటే, ఆయనని ప్రేమించి ఆయన వాగ్దానము చేసిన రాజ్యానికి వారసులు తయారు చేస్తాడు. అంటే ఆయన వాగ్దానం చేసిండు ఎవరు దేవుని ప్రేమించే వాళ్ళు ఎవరు అంటే, నా గొర్రెలను కాసే వాళ్ళు అంటాడు తండ్రి మన ప్రభు. నేను నిజంగా నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను కాయాలంటాడు. అంటే ప్రతి ఒక్కరు చేయాల్సిన పని అది, గొర్రెలను కాయాల. గొర్రెలను దోచుకోనికి దొంగలు వచ్చినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు యుద్ధం చేయాలి. వారిని సమూల నాశనం చేయాలని దుష్ట శక్తులని.
గొర్రెలను కాచే జీవితం కలగాలి, సేవ పరిచయం. ఇప్పుడు ప్రతి భక్తుడు ఈ విషయంగా ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటుండగా యూదా పత్రిక నుంచి మనం చూస్తాం చూడండి. యూదా పత్రిక 24వ వచనంలో, యూదా పత్రిక మనకి 1వ అధ్యాయం కాబట్టి భాష చదవచ్చు. త్రొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగాను నిలబెట్టకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగముల వరకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములు కలుగునుగాక. ఆమేన్. భక్తులైన యూదా ఏమని జ్ఞాపకం చేసిందంటే, మన ప్రభు తన బిడ్డల్ని ఏ రీతిగా కాపాడుతాడు, తర్వాత తన మహిమ ఎదుట ఆనందంతో ఏ రీతిగా నిర్దోషులుగా నిలబెడతాడు. అంటే దేవుని సన్నిధిలో మనల్ని నిలబెడతాడు. పరలోకంలో మనము నిర్దోషులుగా ఆయన సన్నిధిలో నిలబడుతున్నాము అన్న వాగ్దానాన్ని అక్కడ భక్తులు జ్ఞాపకం చేస్తున్నాడు. ముఖ్యంగా యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఆ యొక్క అపోస్తలుడైన యోహాను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఏ రీతిగా అంటే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుతుము. అంటే ప్రవరలో దేవుని సన్నిధిలో ఉండే మనమందరము దేవుని స్వరూపం సంపూర్ణంగా తయారవుతామన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున ఆదాము చేస్తే అవి పోగొట్టుకున్నాడు ఆయన. కానీ మన ప్రభులో మన జీవిత యాత్రలో వాటన్నిటిని మనం సంపూర్ణంగా సమకూర్చుకుంటున్నాం. ఆయన స్వరూపాన్ని, ఆయన పోలికను రెండింటిని మనం సంపూర్ణంగా చేసుకోవాలి మన జీవితంలో. అప్పుడే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన లాగా ఉంటాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పరలోక రాజ్యంలో ఉండే వారందరూ దేవుని బిడ్డలు ప్రభు లాగానే ఉంటారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ప్రభులో ఎటువంటి పవర్స్ ఉన్నాయో వాళ్ళలో కూడా అటువంటి పవర్సే ఉంటాయి, శక్తి ఉంటుంది. ఆయన చెప్పిండు, నాకు విశ్వసించిన వారు నాకంటే ఎక్కువ కార్యాలు చేసేది అన్నాడు. అదొక వాగ్దానం అన్నట్టు. కాబట్టి నిత్యము పరలోక రాజ్యంలో ఆనందం ఉంటది అన్న విషయాన్ని వీళ్ళందరూ జ్ఞాపకం చేస్తున్నారు. అదే రీతిగా ఇప్పుడు మనం పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలు కొన్ని చూసినప్పుడు పాత నిబంధన కాలపు పుస్తకాలలో కూడా వాటిని జ్ఞాపకం చేస్తున్నాడు. ముఖ్యంగా ఒక విషయాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అంత డీటెయిల్గా నేను ఇప్పుడు చూపించాను, కానీ లూకా సువార్త 16వ అధ్యాయంలోని కొన్ని విషయాలు మీకు చూపించి క్లోజ్ చేసిన వాక్యం ఇది. లూకా సువార్త 16వ అధ్యాయము కావాలంటే మీకు ఆ వాక్యాన్ని నేను డిస్ప్లే చేస్తాను స్క్రీన్ మీద. లూకా సువార్త 16వ అధ్యాయం. గతాలు కూడా మనం చూసినాము. చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటా. లూకా సువార్త 16వ అధ్యాయం. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోనడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందని మీతో చెప్పుచున్నాను. ఈ వాక్యము మీరు దీర్ఘంగా ధ్యానించండి. నెక్స్ట్ టైం మనం తిరిగి కలుసుకున్నప్పుడు ఎవరన్నా దీన్ని విశదీకరించవచ్చు. లూకా సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. అయితే ఈ 16వ అధ్యాయంలో ఉపమానాన్ని మన ప్రభు తన శిష్యులకు చెప్తున్నాడు. చూడండి, ఏంటది?
మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను దీంతో నీ వాక్యాన్ని ముగిస్తా. ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. అంటే సేవకుడు. గృహ నిర్వాహకుడు అంటే సేవకుడు, యాజకుడు. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిచి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండ వల్ల కాదని వారితో చెప్పాను. చూడండి, అనేక పర్యాయ విషయం మనం జ్ఞాపనిస్తాం. నీ దీపం కలిగిస్తా అంటే అర్థం ఏంటంటే మళ్ళా నీ దీపం ఇవ్వడం అర్థం. చేస్తే మళ్ళీ ఇచ్చిన తలాంతులు నీవి కావు కదా, ఎవరు అనుగ్రహించండి తన పని కొరకు, సంఘక్షేమ అభివృద్ధి కొరకు. వాటిని పాడు చేసుకుంటే నేరం మోపడం అంటే అదే కదా. నీకు ఇచ్చిన అధికారాన్ని, నీకు ఇచ్చిన పొజిషన్ని నువ్వు దుర్వినియోగం చేసుకుంటే అది వేస్ట్ అయినట్టే కదా. ఇప్పుడు చూడండి 2వ వర్షంలో 3వ వర్షంలో, ఆ గృహ నిర్వాహకుడు తనను తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పైన నుండి నన్ను తీసివేయును గనక నేనేమి చేతును. ఏం చాలా ఇష్టంగా చెప్తున్నాను. అన్ని పనులు చేయలేం మనం. త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. సేవకుల గురించి మాట్లాడుతుంది ఇక్కడ. పొలం పని చేయలేడు అన్నట్టు త్రవ్వలేడు అంటే. భిక్షమెత్తితే సిగ్గుపోతుంది కదా. నన్ను ఈ గృహ నిర్వాహక పనులను తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇళ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు అనుకొని ఏం చేసినా చూడండి. ఇప్పుడు తెలివిగా పనిచేస్తున్నా చూడండి. తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చియున్నావని మొదటి వాడిని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చుండి 70 మణుగులని వ్రాసి పొమ్మని వాడితో చెప్పాను. అంటే 50% కట్ చేస్తున్నాడు. తర్వాత వాడు నువ్వు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒక్కరిని అడగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వాడితో, నీవు నీ చీటి తీసుకొని 80 తూములని రాసుకొని, అంటే 20 కట్ చేసిండు. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకోనని వాని యజమానుడు వాడిని మెచ్చుకోలేను. ఈ దశనే రాకపోతే 50% 80% వస్తుంది ఓ రీతికి చెప్పాలంటే. కాబట్టి ఆ గృహ నిర్వాహకుడు వాడిని మెచ్చుకుంటున్నాడంట. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఏముందంటే, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ఇది మన ప్రభు చెప్పిన వాక్యం. ఈ లోక సంబంధులు ఎంత స్మార్ట్గా ఉంటారు అనేది ఇక్కడ పాయింట్ చేస్తున్నాడు. నేను నా జీవితంలో నేను బాగా గమనించిన ఏంటంటే, అన్యులు ఒక భయంకరమైన తెలివి ఉపయోగిస్తారు. కానీ వెలుగు సంబంధులు అంటే దేవుని బిడ్డలు సోమరిగా తయారయ్యారు. ఈ వాక్యం ప్రకారం మన ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఈ లోక సంబంధాలు తమ తరంలో బట్టి చూస్తే, అంటే ఈ రోజు తరం చూస్తే, ఈ రోజు యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చూస్తే ఎంత స్మార్ట్ గా వాళ్ళు చక్కచక్క పనులు చేసుకొని సంపాదించుకొని కుటుంబాలు స్థిరపరచుకుంటున్నారు, ఆడంబరమైన జీవితాలు జీవిస్తున్నారు. ఏమి బిడ్డలు ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఉంది. కానీ ఏం గ్రోత్ లేదు, వాళ్ళలో ఏ లాభం లేదు, అంత నష్టమే వాడి లైఫ్ లో. నేను చాలా సంవత్సరాల క్రితం తెలుసుకున్న ఈ సత్యాన్ని. అందుకే మన ప్రభు చెప్పింది ఏంటంటే,
నువ్వు వెలుగు సంబంధి పోయింది, ఏం లాభం పొందినావు? ఏం బాగుపడ్డావు? నీ లైఫ్లో ఏం సాధించినావు? ఏం సాధించలే. కానీ వాడు ఇలోక సంబంధి ఎందుకు సాధిస్తున్నాడంటే, చాలా మంది అంటారు ఈ విషయం, అన్యులు ఎంత అభివృద్ధి పొందుతారు బ్రదర్, దేవుని బిడ్డలు ఎందుకు బిచ్చమడుకుంటారు, ఇంకా కిరాయినాలు ఉంటారు అని చాలా మంది వేస్తారు ప్రశ్న. దానికి జవాబు మన ప్రభు ఇచ్చింది ఇక్కడ. ఏమంటే, వెలుగు సంబంధుల కంటే ఇలోక సంబంధులు తమ తరాన్ని బట్టి చూడగా యుక్తి పరులైన, అంటే మీరు యుక్తి పరులు కాదని చెప్తుంది వాక్యం. ఈ లోకంలో నువ్వు యుక్తి పరుడుగా ఉండాలా అనేది జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే వీడు ఏమనుకుంటుండంటే, నేను ఎట్లా ఎంతమందికి శత్రువుని అవుతున్నాను, యజమానికి ఎట్లా శత్రువుని అయిపోయాను, ఈ అప్పులో కూడా నేను శత్రువు అవుతున్నాను. అయితే అప్పు తీసుకున్న వాడిని మెప్పు పొందడానికి కొరకు వాడికి తప్పు లెక్క రాసిస్తాడు, వాడికి బెనిఫిట్ చేస్తున్నాడు. 100 మణుగులున్న వాడికి 50 రాసుకోమంటాడు. 100 తూములు గోధుమలు ఉన్న వాడిని 80 తూములు రాసుకోమంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, ఉద్యోగం అయినాక వీళ్ళు నాకు హెల్ప్ చేస్తారంటున్నాడు. ఈ లోకస్తుల నుంచి హెల్ప్ తీసుకోవాలా అనేది పాయింట్ ఇక్కడ. అంటే నేను ఏంటంటే, దేవునికి ఇచ్చిన తలాంతులు, దేవునికి ఇచ్చిన జ్ఞానము, దేవునికి ఇచ్చిన వనరులని, ఈ మూడింటిని నువ్వు తెలివిగా వాడుకోకపోతే నీ ఎంత ఎప్పుడు దరిద్రమే ఉంటుంది నీ లైఫ్ అంతా. నేను ఎప్పుడో చాలా ఎర్లీగా తెలుసుకునేది నా లైఫ్లో, 92 ఆ టైంలో. అందుకే చాలా భయంకరంగా నేను వర్క్ చేస్తాను. అంటే 16-17 గంటలు ఎవ్రీడే పని చేస్తాను. ఎవ్వరు ఊహించని రీతిగా, ఎవ్వరు సాధించిన రీతిగా ఎన్నెన్నో విషయాలు నేను సాధించగలిగినామని నేను చెప్తాను. గొప్పతనం చూపించుకున్నట్లు ఉంటుంది. నా ఫీల్డ్ కానీ ఫీల్డ్లో పోయి నేను నేర్చుకున్నాను. రకరకాల ప్రాంతాల్లో పోయి లెక్చర్స్ ఇస్తాను, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తాను, పెద్ద పెద్ద మేనేజర్స్కి, కంపెనీస్లో పోయి ట్రైనింగ్ చేస్తాను, రిపోర్ట్స్ రాస్తాను, బుక్స్ రాస్తాను, రకరకాల ప్రాంతాల్లో పోయి లెక్చర్స్ ఇచ్చేస్తుంటాను, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేస్తాను. నా ఫీల్డే కదా వాళ్ళ అన్ని రకాలైన నేర్చుకుంటూ ఉంటాను. నేను చెడిపోయినవి ఏవైనా రిపేర్ చేయగలండి, ఎలక్ట్రికల్ వస్తువులే కానీ కంప్యూటర్సే కానీ రిపేర్ చేయగలను నేను. చెడిపోయి రేడియోస్ రిపేర్ చేసుకునేవాడిని. మొబైల్ ఫోన్ రిపేరింగ్ నేను చేయలేదు ఎప్పుడు, కానీ ఇప్పుడు నాకు ఆ మైండ్ లేదు వాటి మీద. కానీ వేరే వాడిన విషయాలు నేర్చుకోవాలి, పరలోకానికి సంబంధించిన విషయాలు నేర్చుకోవాలి. పరలోకానికి ఎందుకంటే అదే మనం చివరికి మనం పోవాల్సిన అక్కడే. వాటి పరలోకానికి సంబంధించిన విషయాలు బహు దీర్ఘంగా నేర్చుకోవాలని రకరకాల పుస్తకాలు చదువుతుంటాను, గొప్ప దైవజనుల పుస్తకాలు చదువుతుంటాను, వాళ్ళ వాక్యాలు వింటూ ఉంటాను, ఎక్కువ సమయం ప్రార్థనలో గడపని ప్రయత్నిస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ లోకస్లను చేస్తే చూడండి, వాడు ఈ లోకంలో ఎన్నెన్నో సంపాదించుకుంటుండే, వాడిని తెలుసు మనీ ఎట్లా మల్టిప్లై చేయాలని. మీకు జస్ట్ ఒకటే చూపించి నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తా. లోకస్తులు ఏ రీతి వింటారు అనేది మనకు అనుగ్రహించబడ్డ మనం దాన్ని ఎందుకు వాడుకోలేకపోతున్నాం అనేది తెలుగులో దాన్ని తర్జుమా చేసిన నేను. ఈరోజే న్యూస్లో నేను చూసిన ఇది. నేను మీకు అందరూ పంపించాలనుకున్నాను, కానీ ఏమనుకుంటారో అనేసి నేను మళ్ళా ఫీల్ అవుతారు అనేసి పంపించాను. కానీ నేను ఏమనుకున్నా ఫీల్ అయినా నేను చేయాల్సిన పని నేను చేస్తాను. చూడండి, ఈ న్యూస్ పేపర్లో న్యూస్ ఇది. పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం ఎంత అద్భుతమైందని చెప్తారు. ప్రతి నెల 7,000 పెట్టుబడి పెడితే రూపాయలు 57 లక్షల నిధి సిద్ధమవుతుంది. ఎప్పుడు తెలుసా? కింద రాసిన నేను మీకు కావాలంటే పెడతా. నేను 7,000 చొప్పున 15 సంవత్సరాలు లాకిన్ పీరియడ్ అది. దాని రేట్ ఎంత? ఇంట్రెస్ట్ 7.1% ఇంట్రెస్ట్, వడ్డీ రేట్లు. అయితే అది ఏం జరుగుతుంది? 15 సంవత్సరాలకి ఎంత అవుతుంది ఇక్కడ చూడండి. 15 సంవత్సరానికి నువ్వు 84,000
పీపీఎఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది స్కీమ్ ఇది. 15 సంవత్సరాలకి మొత్తం ఎంత సుమారు 20 లక్షలు అయిందంట. అయితే ఇంకొక 10 సంవత్సరాలు అట్లనే వదిలేసినాం అనుకో, ఏమైతే చూడండి 25 సంవత్సరాలు కొనసాగిస్తే ఏమవుతుంది, 57 లక్షల రూపాయలు అవుతుంది. అంటే ఆ టైంకి పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి పెళ్లిళ్ళకే కానీ వాళ్ళ చదువులకే కానీ ఏం లేకున్నా ఒక కారు కొనుక్కోవచ్చు మీరు మంచిగా. లేకుంటే ఇల్లు మరమ్మతు చేసుకోవచ్చు, లేకుంటే సెకండ్ ఫ్లోర్ చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. ఇది నేను ఎప్పుడు చెప్పాను కదా స్కీము, 2008లో చెప్పిన ఈ స్కీమ్. 2008లో ఎంతమంది చేసినా కదా, నేను చేసిన. చెప్పండి, ఈ లోకస్తులు ఎంత తెలివి ఉంటారో, మనం ఎట్లున్నాం చెప్పండి. నాకు ఇవేమొద్దు కదా, నేను పరలోకంకి వెళ్ళిపోతా అంటావా? అది మీ ఇష్టం. ఇక్కడ నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన గాక ప్రార్థిస్తాం. పరిశుద్ధ వగు తండ్రి, మహోన్నతులకు దేవ, మీకు వందనాలు లేదా మీ కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రభు. నేను ఇక వెలుగు సంబంధులు, ఈ లోక సంబంధాలతో నుంచి నేర్చుకోవాలి, వాళ్ళు ఎంత కుయుక్తిగా ప్రవర్తిస్తారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ప్రభు. అదే రీతిగా ప్రభు పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలు మాట్లాడతారు, వాటికి ఎంత ప్రయాసపడాలా, పరలోక రాజ్యం ఏ రీతిగా ఉంటుందో మీరు మాకు చూపిస్తున్నారు నేను. వీటిలోని విషయాలన్నింటినీ మేము గ్రహించి మేము అభివృద్ధి పొంది ప్రతి చోట మీ కొరకు సాక్షులు నిలబడాలని సిస్టర్స్ అందరినీ ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొలగిన గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ అందరూ ప్రైజ్ సిస్టర్ అందరూ లార్డ్.